ప్రార్థన చేసుకున్నామండి. కలుగుడు మా తండ్రి, రక్షకుడైన దేవ, వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన మా తండ్రి, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఇలా నన్ను ప్రేమించి సజీవులుగా ఉంచి ఈ దినమున సజీవుడనై నేను మిమ్మల్ని స్తుతించినానని హెచ్చికే అన్నట్లుగా మేము కూడా సజీవులమై మిమ్మల్ని స్తుతించినట్లుగా మాకు ఇచ్చిన ఆధిక్యతకై స్తోత్రం తండ్రి. మీకు వందన స్తోత్రం చెల్లించుకొని ఆరాధించి పూజించి మహిమపరుస్తున్నాం తండ్రి. మీకు కార్యములన్నిటికై స్తోత్రం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు దేవ. మా బలహీనతలను చూసి మీరు సహాయం చేయగలవాడుగా మీరు ఉన్నతకై స్తుతిస్తున్నాను. దావీదు 34వ కీర్తన, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండులను సెలవించాను తండ్రి. మీ కార్యములకై వాళ్ళను చెల్లించుకొని ఆరాధిస్తాను. మీ మరణ భూస్థాపన పునరుద్ధరణకై స్తోత్రం. మీరు సజీవైన దేవుడు తండ్రి, అందుకై మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తాను. సకాలంలో వచ్చిన మా పిల్లలందరూ బట్టి స్తోత్రం. ఇంకా రావాల్సిన వారందరినీ తీసుకుని తండ్రి మీ సన్నిధిలో మిమ్మల్ని ఘనపరిచి మహిమపరిచినట్లుగా కృప చూపించి మీ మెల్లని స్వరం మాకు కూడా వినిపించారు తండ్రి. మాతో మాట్లాడు. మీరు దహించు అగ్ని అయిన దేవుడు దేవా, అసమానైన దేవుడు, అద్వితీయుడైన దేవుడు తండ్రి. మీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి సకల ఆశీర్వచనలు పెంచిన మీ ఘనమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి పూజిస్తున్నాం తండ్రి. పాటలు పాడట్లో, వాయిద్యం వాయించట్లో, అలాగే ఆరాధన వాక్యంలో, బలవర్తమానంలో ఇలా మీ సన్నిధాన వర్తనలుగా మేము ఆనందించుదురుగా తండ్రి. మా ఆకర్లను మీరే తీర్చున్నాము, మీకు మహిమ కలిగినట్లుగా తీర్చు. ఇజ్రాయెల్ చేసే స్తోత్రం మీద ఆయన ఆశీర్వదై ఉన్నాడని సెలవించారే, అలా మీరే ఆశీర్వదై ఉండి తండ్రి మీరు మహిమ పొందండి. మీ సమస్త కార్యములను బట్టి స్తుతిస్తూ వందనము చెల్లించు తండ్రి. ఆది నుంచి అంతం వరకు మీరే మహిమ పొందుతుంది. మీ పరిశుద్ధ హస్తాలకు అప్పచెప్పి కనబడిన అంధకార శక్తులను బంధిస్తూ మీ కృపను కోరుకుంటుంది తండ్రి. సార్వత్రిక సంఘములో అనేక మంది మీ దాసులు తండ్రి లోబడుతున్నాయి కదా, వర్తమానికి తండ్రి మీరే అభిషేకించు తండ్రి. మీరే మహిమపడు. మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 102. సీఎల్ గీతాలు పాట సంఖ్య 102. నా ప్రాణ ప్రియుడ యేసురాజు. నా ప్రాణ ప్రియుడ యేసురాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగిన విరిగిన ఆత్మను హృదయార్పణ ఆరాధనతో
సియోను గీతాల్లో మరొక పాట పాడుకుందాం. ప్రియ యేసు రాజును నేను చూచిన చాలు. ఏడు 705 పాట సంఖ్య 705. పాత పాట పుస్తకాల్లో 603. ప్రియ యేసు రాజును చూసిన చాలు. 705. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో ఆయనతో ఉంటే చాలు, నిత్యమైన మోక్షము నిత్యమైన
నిత్యమైన భక్తుల గుంపును రక్షించిన నిత్యమైన భక్తుల గుంపును రక్షించిన ఇంకో పాట పాడుతున్నామా? పాట సంఖ్య 84 చూడండి. 84. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. పాట సంఖ్య 84. ఈ పాటలో చివరి చరణాలు అంటే 4-5 చరణాలు మనం లేచినటువంటి పాడుకుందామా? ఆఖరి 4-5 చరణాలు. అదే సమయంలో కొంతమంది శానిటేషన్ వేసుకుని రాలేదు. శానిటైజేషన్ అక్కడ మీకు పాటలు పెట్టబడింది, తప్పకుండా వెళ్ళండి. అంటే మీ విశ్వాసం గొప్పదే, మీ ధైర్యం గొప్పదే. పొత్తు తీసుకొని అలా చేతులకు వేసుకొని రండి. ఎప్పుడు ఆఖరిలో పాట పడతాయి కదా, ఎవరు వేసుకునేదే వాళ్ళు వేసుకోండి, మంచిదే, తప్పేం కాదు. మాస్క్ కూడా వేసుకొని మాకైతే తప్పదు కాబట్టి పాటలు పాడాలి కాబట్టి మేము మాస్క్ తీసాం. కానీ
కొన్ని పాటించండి, మంచిదే. సరే, 24 పాట సంఖ్య. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఈ పాపరము ఎప్పుడు అధిక స్తోత్రమే.
సరే, మనం ఆరాధన కొరకై నిర్గమకాండము 19వ అధ్యాయం. నిర్గమకాండం 19వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం మార్చి చదువుకుందాం. 15 వచనాలు మార్చి చదువుకుందాం. 15 వచనాలు, మొదటి నుంచి 15 వచనాలు. నిర్గమకాండము 19వ అధ్యాయం. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. మోషే దేవుని యుద్ధకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతం నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలుకు తెలుపవలసినదేమనగా, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచెను. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరం నీ యందు నమ్మిక ఉంచునట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చుదనని చెప్పెను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా, మూడవ నాటికి సిద్ధముగా ఉండవలను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కనులెదుట ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చును. దాని అంచులతో బదలుచుని ఈ పర్వతము ప్రతి వారికి మరణశిక్ష తప్పక విధిలో పడాలి. ఎవరినో చేతితో దాన్ని ముట్టకూడదు. ముట్టినవాడు వాళ్ళతో కొట్టబడవలను లేక పొడవబడవలను. మనుషుడు కానీ మృగము కానీ బ్రతకకూడదు. బూరధ్వని చేయనప్పుడు వారు పర్వత యొద్దకు రావాలనను. అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధముగా ఉండి ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పాను. సరే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రండి దయచేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. మనం ఇక్కడ ఒక వచనాన్ని చదువుకుందాం. 21వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. 21వ వచనం. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను నేను. రండి ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి, ఇలా మీ పాద సన్నిధిలో మేమందరం మిమ్మల్ని స్తుతించి ఆరాధించినట్లుగా మాకు ఇచ్చిన ధన్యతగా ఇస్తుంది ప్రభా. మీ సన్నిధి సాగిలపడినట్లుగా జీవగల దేవుని నామమున మిమ్మల్ని సమర్పించి హెచ్చించి పూజించినట్లుగా మీ రక్త ప్రోక్షణకి వర్తించి మమ్మల్ని కడిగి భద్రపరిచి మీకు నివాస స్థలముగా మీ మందిరముగా మమ్మల్ని చేసుకున్నట్టుగా స్తుతిస్తున్నాం దేవా. మీకే స్తోత్రములు. దావీదు కీర్తన 34లో నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించుదును,
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండులని కనపరుస్తూ వచ్చాడు. దేవా, అలా నిత్యం మిమ్మల్ని స్తుతించినట్లుగా సహాయపడాడు. దేవా, మీరు నిరంతరము స్తోత్రార్పుడు. అందుకే ఈ వందన స్తోత్రం చెల్లించుకుని కనపరుస్తున్నాను. ఈ సమయాన్ని మాకు ఎంతో దీవెనకరంగా చేయండి. అనేక మంది వర్తమానికులు మీ దాసులు నిలబడినట్టుగా మీ ఆత్మతో మాట్లాడవుతారు. సంఘమైన పాతాల యొక్క ద్వారం నేరువని సెలవించారు. మీ నామములు మీరు మహిమపరచుకున్నది గాయస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సరే, మనమందరం కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం ఉంటూ వచ్చాము. 12వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం గతంలో చూస్తూ వచ్చాము. ముఖ్యంగా జీవము గల దేవుని పట్టణం అని చూస్తూ వచ్చాము. ఇక్కడ మన దేవుడు జీవము గల దేవుడని మనం చూస్తూ వచ్చాము. ఆయనే నిజమైన దేవుడని మనం చూస్తూ వచ్చాము. అయితే ఈరోజు 20వ వచనంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానెను. ఎందుకు మోషే వణుకుతున్నాడు? మోషే ఎందుకు ఆయన భయపడుతూ ఉన్నట్టు అని మన దేవుని వాక్యంలో చూస్తూ వస్తే, దేవుడు ఆ సీనాయి కొండ మీదకి దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? దిగి వచ్చుతూ వచ్చాడు. మోషేనే భయపడుతూ వచ్చాడంటే దేవుని యొక్క మహిమ ఆ కొండ మీద నిలుస్తూ వచ్చింది. దహించు అగ్నివలే ఆ కొండ మీద దగదగా మరి అగ్నివలే దేవుడు దిగి వస్తూ వచ్చాడు. నిర్గమకాండం 24వ అధ్యాయం మనం చూస్తూ వచ్చినప్పుడు రండి, నిర్గమకాండము 24వ అధ్యాయం. నిర్గమకాండం 24వ అధ్యాయము అందరం కలిసి 16, 17 లేక 18 కలిసి చదువుకుందామా? 16, 17, 18 అందరం కలిసి. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్నివలే ఇశ్రాయేలు కనులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయి పగలు 40 దినములు ఉండేను. కాబట్టి ఆయన దహించు అగ్నివలే ఇశ్రాయేలు కనబడుతూ వచ్చాడు. మోషే మాత్రమే పిలువబడినప్పుడు మరి ఆ మేఘంలోనికి ఎక్కిపోవచ్చు వచ్చాడు. యెహోవా మహిమ ఆ సీనాయి కొండ మీద కనబడుతూ వచ్చింది. అదే విషయాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. 10వ వచనం కూడా అందరూ కలిసి చదువుతున్నామా? 24:10 అందరం కలిసి. ఇశ్రాయేలుల దేవుని చూచిని ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది ఆకాశ మండలపు తేజం వంటిది ఉండెను. ఇశ్రాయేలు దేవుని చూచిని. ఎలా చూశారు దేవుని? ఇశ్రాయేలు దేవుని చూచింది. ఎలా చూశారు? అంటే నా అంశం మీకు అర్థమైంది అనుకుంటాను. ఎలా చూశారంటే ఎక్కడి నుంచి చూశారు, అంతే కదా? కొండకి ఎక్కారు వాళ్ళు. మరి ఎవరు ఎక్కారు కొండ మీదకి? మోషే మాత్రమే ఎక్కాడు. అంటే ఆ దూరం నుండి కూడా వాళ్ళు చూడలేకపోతూ వచ్చారు. చూడండి, అంటే ఆ దేవుడు ఎంత దహించు అగ్ని అనే దేవుడు. అందుకే 1 తిమోతి 6వ అధ్యాయం అంటాడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో ఇది అందరూ గుర్తించలేదు వాక్యం. అమరత్వం గలవాడై ఉండి ఎవడనూ ఆయన చూడలేరడు, ఎవడనూ ఆయన చూడలేడు. గొప్ప దేవుడు. కాబట్టి అంత గొప్ప దేవుడు చూడండి. మరి ఈనాడు ఆయన మహిమను మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా 24వ అధ్యాయం అంటాడు చూడండి. మొదటి వచనంలో కూడా ఉంది ఆ మాట. సరే, మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందామా? 24వ అధ్యాయం మొదటి 2 వచనాలు అందరం కలిసి. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబును అబీబును ఇశ్రాయేలు పెద్దలలో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడి మోషే
ఎక్కి, ఎంత కండిషన్ అండి కదా. ఎవరెవరంట? అహరోను, నాదాబు, అబీహు, వాళ్ళు మాత్రమే ఎక్కి రావాలంట కొండ మీదకి. సరే, ఎక్కి వచ్చిన ఇప్పుడు ఎక్కడ ఉండాలంట వాళ్ళు? చెప్పలే, దూరంలో ఉండాలంట. చూడండి ఎంత ఆశ్చర్యం కదా. కాబట్టి మోషే ఒక్కడు మాత్రం సమీపించారంట, ప్రజలు మాత్రం ఎక్కి రాకూడదు, సమీపించదు. అంటే ఆయన ఎంత మహిమగల దేవుడో చూడండి. అయితే అలాంటి దేవుడి విషయంలో ఇప్పుడు మనం నిర్గమకాండం ఇందాక మనం ఎన్నో అధ్యాయం చదువుకున్నాం? 19వ అధ్యాయం మనం చదువుకున్నాం. ఎలాంటి దయచేసి ఇక్కడ దేవుడు ఏమంటాడు రాయించాడు చూడండి. 3వ వచనం అందరు కలిసి చదువుకుందామా? లేకపోతే 2, 3 కలిసి చదువుకుంటే బాగుంటుందేమో. 2, 3 చదువుదాం. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమును దిగిరి అక్కడ ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలు వెలిసిరి. మోషే దేవుని ఎదుగు ఎక్కిపోవగా ఏదో ఆ పర్వతం నుండి అతను పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలులకు తెలపవలసినది ఏమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేస్తున్నాం, మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా ఎదుగు మేము ఎట్లు చేర్చుకుంటున్నాం, మీరు చూచితిరి. అంటే చూడండి, దేవుడు తన ప్రజల విషయమై మోషే ద్వారా వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమి తెలియపరుస్తున్నాడు? యాకోబు కుటుంబీకులతో నువ్వు ముచ్చరించుము, నువ్వు మాట్లాడమని దేవుడు చెప్తూ వచ్చాడు. కాబట్టి గద్ద రెక్కల మీద నేను మిమ్మల్ని మోసి ఎలా మిమ్మల్ని చేర్చుకున్నానో చూడండి అంటున్నాడు. సరే, వారిని ఐగుప్తు నుండి గద్ద రెక్కల మీద మోసుకువచ్చాడు అంటే సరే అని చెప్పవచ్చు. అది వాస్తవమే, బైబిల్లో రాయబడింది కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. అయితే మరో మాట రాయబడితే 5వ వచనం కలిసి చదువుకుందామా? కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జనులలో, దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. చూడండి, ఇక్కడ రాయబడింది నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల, నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల. కాబట్టి ఇక్కడ నిబంధన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే కొంత మనం ఆలోచించాలి. మన విషయం మాట్లాడుతున్నాడు దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మనం చూస్తూ వచ్చినప్పుడు ఇక్కడ రాయబడింది చూడండి. 9వ అధ్యాయము 15వ వచనం కలిసి చదువుకుందామా? 15వ వచనం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిశ్చయమైన స్వాస్థ్యము కూర్చున్న వాగ్దానం పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు ఆదిగా చూశారా. కాబట్టి అదేమో పాత నిబంధన. అందుకే ఆ విషయం ఏమని రాస్తున్నాడు దేవుడు ఇక్కడ? మొదటి నిబంధన అంటున్నాడు. కాబట్టి వారు మొదటి నిబంధనలో ఉన్నవారు, పాత నిబంధనలో ఉన్నవారు. అయితే మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఆయన ఇప్పుడు ఆయనతో కూడా, అంటే ప్రభువు యేసుక్రీస్తు వారితో కూడా అందరూ దేవుని చూచినట్లుగా, దేవుని సమీపించినట్లుగా ఇటు ఆది కింద మనం పొంది ఉన్నాం. ఆనాడు నిజంగా సీనాయి పర్వతం మీదకి దేవుడు దిగి వచ్చినప్పుడు కేవలం మోషే మాత్రమే వెళ్తూ వచ్చాడు. అయితే ఈ కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన ప్రభువు యేసుక్రీస్తు వారి ద్వారా, ఆ మాట చదివితే బాగుంటుందేమో. ఏది? 14వ వచనం అందరం కలిసి చదువుదామా? 14వ వచనము అందరం కలిసి మనం చదువుదాం. నిత్యుడైన ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చెయ్యను. చూసారా? క్రీస్తు యొక్క రక్తము అంటున్నాడు. కాబట్టి ఈ క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన ప్రభువు యేసుక్రీస్తు వారి ద్వారా ఈనాడు మన మనస్సాక్షి ఏమంటారు? ఎంతో ఎక్కువగా శుద్ధి చేయబడుతున్నాం. ఇక పాపములు జ్ఞప్తికి లేకుండానట్లుగా, పాపం నుండి మనం విడుదల పొందినట్లుగా ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 10వ వచనంలో ఆ మాట రాస్తాడు చూడండి. లేకపోతే 9 నుంచి చదువుదామా? 9 నుంచి మనం అందరం కలిసి చదువుకుందాం. 9వ వచనం నుంచి. అది నేను ఐగుప్తులో నుండి వీరి పితరులు వెలుపలకు రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకున్న దినమున
వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యం చేస్తుందని ప్రభు చూపించినాడు. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయం మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడనై యుందును, వారు నాకు ప్రజలై యుందురు. కాబట్టి ప్రభు చూడండి ఎంత అద్భుతంగా ఈనాడు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన ప్రభువు యేసుక్రీస్తు వారి ద్వారా అందరినీ ఆ ప్రభు యొద్దకు చేర్చువాడిగా ఉన్నాడు. మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ప్రభు. ఒకవేళ 8వ అధ్యాయం చివరి వచ్చిన చదివితే బాగా అర్థమవుతుంది. చదువుదాం అందరం కలిసి. 8వ అధ్యాయం చివరి వచనం. ఆయన క్రొత్త నిబంధనను చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతకిని ఉడిగిపోయినో అది అదృశ్యమొకటకు అదిగో చూశారు. కాబట్టి క్రొత్త నిబంధన ఈనాడు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన ప్రభువుని యేసుక్రీస్తు వారి ద్వారా ఆ దేవుని దహించు అగ్ని అయిన ఆ దేవుని, జీవంగా ఆ దేవుని మనం చూచినట్లుగా, సమీపించినట్లుగా, సాగిలపడినట్లుగా, ఆరాధించినట్లుగా ఇటు ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించి ఎంత గొప్ప ధన్యులు మనం వాస్తవం. ఒకవేళ నా డైలీ క్వశ్చన్ చదువుతూ ఉంటే నిర్గమకాండంలో దేవుడు అంటాడు, చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు కూడా. ఎందుకంటే మరి ఎవరెవరు మరి ఆ యొక్క రండి దయచేసి నిర్గమకాండము 24వ అధ్యాయం ఇలాగ చూసాం కదా మనం. సరే, 24వ అధ్యాయము 24వ అధ్యాయంలో 11వ వచనం అందరూ కలిసి చదువుతామా? 24:11 అందరం కలిసి. ఆయన ఇశ్రాయేలులోని ప్రధానులకు ఏ హాని చేయలేదు, వారు దేవుని చూచి. ఇక్కడ ఈ మాట గమనించండి, వారు దేవుని చూచారు. దేవుని చూసిన తర్వాత చేసిన పని ఏంటి? అన్నపానములు పుచ్చుకునేది. మనం ఇందాక నిర్గమకాండం 19వ అధ్యాయంలో మనం చదువుతూ వచ్చాము. మీకు గుర్తుందో లేదో, ప్రభు ఏమని చెప్తూ వచ్చాడు పదే పదే? వారు 3వ దినమున ఏం చేయాలంట? వారు పరిశుద్ధపరచుకొని ఆ 3వ నాటికి సిద్ధంగా ఉండమని చెప్పాడు దేవుడు. గుర్తుందా? 19వ అధ్యాయం రండి దయచేసి నిర్గమకాండం 19వ అధ్యాయము ఇక్కడ 10, 11 అందరూ కలిసి చదువుకుందామా? యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఉతుకుకొని 3వ నాటికి సిద్ధముగా ఉండవారు. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చును. కాబట్టి ఇక్కడ మనం చూడగలుగుతున్నాము 3వ నాటికి పదే ఈ మాట రాయబడుతూ వచ్చింది. 15వ వచనంలో ఆ మాట రాయబడింది చూడండి, చదువుతారా ఎవరన్నా? 15వ వచనం. అప్పుడు అతడు సిద్ధముగా నుండి చేరకూడదని చెప్పాను. అంటే ఆ దినాల్లో చూడండి ఎంత ఖచ్చితంగా మరి ఏమంటారు పరిశుద్ధత విషయమై దేవుడు వారిని హెచ్చరిస్తూ వచ్చాడు. చూడండి, బట్టలు ఉతుక్కోమన్నాడు, ఇంకా 3వ నాడు సిద్ధంగా ఉండమంటున్నాడు. ఎందుకు? మరి ఆయన చూసిన వారు మరి భోజనం చేయాలి. అందుకే మన ముందు ఏముంది చెప్పరే? భోజనం. ఏందన్నా ఇంత చిన్న ముక్క రొట్టె ఇచ్చి మీరు భోజనం అంటారు అని మీరు అనుకుంటారేమో కదా. ఇచ్చి ఎంత ఇస్తారు? మేము ఇచ్చేటప్పుడు చెప్తాం ఏమని, కొంచెం చిన్న ముక్క తీసుకొని మీరు తర్వాత పక్క వారికి అందించండి అంటాం కదా, అవునా కదా? భోజనం అంటే కడుపారా తినేటట్టుగా మేము పెడతామా? అట్లాగైతే ఆ రొట్టె సరిపోతుందా? మనసుకు రొట్టె కూడా సరిపోదు. కొంతమంది బాగానే తింటారు నిజంగా కదా. అయితే ఆ భోజనము ఏంటంటే ప్రభువు యేసుక్రీస్తు వారికి శరీరానికి సాదృశ్యం.
అందుకే యేసు ప్రభువారే యోహాను సువార్త 6వ అధ్యాయం అన్నాడు, నా ఆహారము నిజమైనది అన్నాడు. అంటే అది పరలోకం నుండి దిగివచ్చు ఆహారం, కొంచెమే పుచ్చుకునేది. అలా చేయడం ద్వారా ఏమవుతున్నామంటే, సరే రండి మనం నోటి మాట కంటే యోహాను సువార్త 6వ అధ్యాయంలోకి వెళ్దామా? రండి దయచేసి. యోహాను సువార్త 6వ అధ్యాయం మనం చూస్తూ వచ్చినప్పుడు ఇక్కడ అంటాడు చూడండి, ఏమంటున్నాడు ప్రభు? 54వ వచనము 55వ వచనము కలిసి చదువుతున్నామా? 55వ వచనం నుంచి, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఇయ్యున్నది. కాబట్టి మనం ఆయన నిలిచి ఉండినట్లుగా, మనము ఆయా వారముగా మరి ఉండినట్లుగా ఈ ఆహారాన్ని లేక ఈ శరీరాన్ని ప్రభు భూలోకంలో మన మధ్య ఉంచాడు. ఎందుకు? ఒక రాష్ట్రం లేకపోలేదు అక్కడ. ఎందుకు ఆయన తినమంటున్నాడు? ఇక్కడ రాయబడి మీరు గమనించాలి లేదు? మనం చదువుకున్న 54వ వచనం 55వ వచనంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఇక్కడ రాయబడింది 54వ వచనంలో ఏమంటాడు? అంత్య దినమున నేను వానిని లేపుదును. అంటే ఈ మాట ఒకవేళ మనం చూస్తే బాగుంటుంది. ఇంకో మాట చూద్దాం. ఏంటిది ఆ మాట? 57వ వచనం కలిసి చదువుకుందామా? 57వ వచనం, జీవము గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్టే నన్ను తినువాడును. అది 3వది. అది ఎందుకు మనం ఆయన ఆహారంలో పాలు పుచ్చుకోవాలి? ఎందుకు ఆయన శరీరంలో పాలు పొందాలి అంటే, నా మూలముగా జీవించినట్టు. కాబట్టి మనం ఆయన మూలంగా జీవించాలి అంటే తప్పకుండా ఆయన శరీరంలో ఏం కావాలి? పాలు పొందాలి. ఆనాడు వారు దేవుని చూచారు, ఆ తర్వాత అన్నపానములు వారు పుచ్చుకుంటూ వచ్చారు. సరే, ఈనాడు అట్టి అన్నపానములు కాదు, కానీ ఆయన శరీరాన్ని మనం పుచ్చుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాం. అందుకే దేవుడు ఎందుకు మనకి ఈనాడు వాక్యాన్ని ఇస్తున్నాడు అంటే, ఆయన వాక్యం ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాలి. రండి ఇప్పుడు నిర్గమకాండం 19వ అధ్యాయంలోకి రండి. ఇక్కడ ఏం రాస్తున్నాడు చూడండి. నిర్గమకాండము 19వ అధ్యాయంలోకి రండి. 19వ అధ్యాయము రండి దయచేసి. ఏమంటున్నాడు? 10వ వచనం చదువుతారా? 10వ వచనం, యెహోవా మోషేతో నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఉదుకుకొని. చూడండి ఆ మాట. అందుకే దేవుడు తన వాక్యాన్ని నాడు తనకు పరిశుద్ధులుగా మనం ఉండాలని వాక్యాన్ని మనకి ఇస్తున్నాడు. అందుకే ఆత్మ చేతను వాక్యం చేతను మనం ఏమవుతున్నాం? పరిశుద్ధపరచబడుతున్నాం. 3వ నాటికి వారు సిద్ధంగా ఉన్నట్లుగా ఈనాడు మనం ఆయన శరీరానికి తినడానికి అర్హులుగా ప్రభు మనల్ని చేస్తూ ఉన్నాడు. అందుకే మనం ఆయన్ని సమీపించాలంటే పరిశుద్ధపరచబడాలి. ఆయన శరీరంలో పాలుబొక్కలు పొందాలంటే పరిశుద్ధపరచబడాలి. వారు వస్త్రములే ఉదుక్కుంటూ వచ్చారు. ఆ తర్వాత మన మనస్సాక్షిని ఇందాక మీరు గమనించారు లేదు? ఇది ఎన్నో అధ్యాయం? 9వ అధ్యాయం. 9వ అధ్యాయంలో అక్కడ రాయబడి చూడండి, మీకు గుర్తుందో లేదో మరి. రండి దయచేసి ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం అందరూ కలిసి చదువుతామా? నీచుడకు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలు విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా. కాబట్టి ఇక్కడ ఏది శుద్ధి చేస్తుందో చెప్పండి చూద్దాం. క్రీస్తు యొక్క రక్తం. అంటే క్రీస్తు యొక్క రక్తం ఇప్పటికీ తాజాగా ఉందా? అని ఎప్పుడో ఆయన మరణించాడు కదా. అవును, ఆయన ఎప్పుడో మరణించినప్పటికీ కొన్ని వారు మనం చూస్తూ వచ్చాం. లివింగ్ గాడ్, ద లివింగ్ అని చూస్తూ వచ్చాం. ఆయన సజీవుడైన దేవుడు, సజీవులైన వారు. అందుకే ఇసుక ఏమని ఆరంభం చేస్తూ వచ్చాడు పని వారు మనం చూసాము. ఈ దినమున నేను సజీవుడనై నేను స్తుతించున్నాను అంటూ వచ్చాను. కాబట్టి ఈనాడు మన జీవితాల్లో ఆయన సజీవుడైన దేవుడు కనుక ఆయన రక్తం కూడా ఎలాంటిది చెప్పరా? సజీవమైనది, తాజాగా ఉంటుంది. మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది కాబట్టి అలాగే మనము దేవుని వాక్యం ద్వారా శుద్ధి పరచబడిన వారమై మనము
ఆయనను సమీపించేవారిగా మన మనస్సాక్షి ఆయన యొక్క రక్తము ద్వారా శుద్ధి చేయబడినదిగా ఉంటుంది. ఇక్కడ చూడండి, నిర్గమకాండం 12వ అధ్యాయం 4వ మనం చూస్తూ వచ్చినప్పుడు ఇక్కడ రాయబడింది 9వ వచనం. యెహోవా మోషేతో, ఇదిగో నేను మీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరం నీ యందు నమ్మకం ఉంచునట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని దేవుడు ఆదినాలు మోషేతోనే మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు చదవండి ఎవరైనా. ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు బిగ్గరగా స్పష్టంగా చదవాలి. ఏంటో మరి స్పష్టంగా చదవట్లే. ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు. పూర్వకాలమున నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. కాబట్టి గమనించారా, ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? అప్పుడు ఆయన అర్థం కాదు, కొద్దిగా ఆగండి. అప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? పితరులతో. ఇంకా చెప్పండి చూద్దాం. ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు. ఇంకా చెప్పండి చూద్దాం అని మీరు గమనిస్తారని ఏం లేదు. ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? మోషే ద్వారా. మరి ఇప్పుడు చదివితే మీరే మర్చిపోయారు. అప్పుడే ఎవరితో మాట్లాడుతున్నాడు? మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. అయితే ఇప్పుడు చూడండి, కుమారుని ద్వారా, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా సరాసరి ప్రతి ఒక్క వ్యక్తితో, ఆయన పరిశుద్ధమైన నిష్కలంకమైన ఆయన రక్తంతో కడగబడిన ప్రతి ఒక్కరితో దేవుడు సరాసరి ఏం చేస్తున్నాడు? ఎంత గొప్ప ఆధిక్యత మనం కదా, ఎంత గొప్ప ఆధిక్యత మనం కలిగి ఉన్నాం. ఒక సందర్భంలో ఇజ్రాయెల్ అంటారు, ఏమంటారు? మోషే నువ్వు మాతో మాట్లాడు, ఆయన మాతో మాట్లాడితే మేము ఏం కాదు, మేము బ్రతకలేవయ్యా, నువ్వు మాత్రం మాతో మాట్లాడు. వీళ్ళు మోషే ముఖాన్ని చూడలేకపోయారంట. ఎందుకు? మోషే ముఖం ఎలా ఉంది? మెరుస్తూ ఉందన్నమాట, మామూలు కాదు. ఎంత గొప్ప దేవుడు చూడు. అయితే ఆ దేవుని మనం సమీపించినట్లుగా, ఆయన మనం చూచినట్లుగా, ఇందాక చెప్పినట్లుగా ఆయన మనతో కుమారుని ద్వారా మాట్లాడేవాడుగా, ఆయన స్వరం వినే ఆ ధన్యత మనకు ఇచ్చాడు. అందుకే మత్తయి సువార్త 13:16 అంటాడు, మీ చెవులు వినుచున్నవి కనుక మీరు ధన్యులు, మీ కళ్ళు చూస్తున్నవి కనుక మీరు ధన్యులు. ఎందుకంటే ఈనాడు మనం ధన్యులుగా చేయగలం. ఒక 69వ కీర్తన అనుకుంటాను, అక్కడ రాయబడింది, నీ శృంగ ధ్వనులు ఎరుగుచనులు ధన్యులు అంటాడు. కాబట్టి ఈనాడు అట్టి ధన్యతలోనికి ప్రభు మనల్ని ఆయన తీసుకొచ్చిన వాడిగా, ఆయన స్వరం విని అనుభవంలోకి మనం తీసుకొచ్చాడు. కీర్తన 29లో అదే మాట అంటాడు, దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, మహిమా ప్రభావం ఆయనకు ఆరోపించుడి. కాబట్టి ఆయన స్వరం విషయమై కీర్తన 29లో చాలా బాగా. కాబట్టి ఈనాడు ఆయన సర్లేండి ఒక నిమిషం. యెహోవా స్వరము చదవండి మీరు. యెహోవా స్వరము సరే. కాబట్టి ఇక్కడ చూస్తూ వస్తే ఆయన స్వరం ఎంత ప్రభావం కలదో మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఈనాడు ఎంత ధన్యుడిగా మనం చేయాలి. ప్రతి దినం మనతో మాట్లాడే దేవుడిగా ఉంటాడు. ఎందుకంటే ఆయన స్వరము అలాంటిది, ప్రభావం కలది, బలమైనది. ఇక్కడ రాయబడింది, యెహోవా స్వరం లేలను ఈయన చేయను రాయబడింది. కాబట్టి అట్టి స్వరాన్ని వినే అనుభవంలోనికి ప్రభు మనం తీసుకొచ్చాడు. అంతేనా? రండి దయచేసి మనము నిర్గమకాండం 19వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినప్పుడు, సరే ఇక్కడ మనం కాదు కానీ అక్కడికి వెళ్దాం. ఎక్కడికి? 12వ అధ్యాయం. ఏ 12? ఏప్రిల్ 12వ అధ్యాయంకి వెళ్దాం. రండి దయచేసి, అందరూ తీసుకోండి దయచేసి. ఏప్రిల్ 12వ అధ్యాయం. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి, అందరం కలిసి 21వ వచనం చదువుతున్నామా? 21వ వచనం మనం అందరం కలిసి చదువుతున్నాం. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి. ఇప్పుడు 5గా చూడండి, ఆ దర్శనం ఎంతో ఎలా ఉందంట? భయంకరముగా ఉన్నందున, భయంకరముగా ఉన్నందున ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారికి వచ్చిన స్వరం మాత్రమే కాదు, ఏంటిది? దర్శనము. ఏంటిదమ్మా? దర్శనం. అందుకే అంటాడు కీర్తన 16:11 కదా,
జీవ మార్గమును నీవు నాకు తెలియజేస్తుంది. నీ సన్నిధి సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలదు. అపోస్తల కార్యంలో అంటాడు, నీ దర్శనం ఇచ్చి నీవు నన్ను రక్షించితివి అంటాడు. కాబట్టి ఐదవదిగా ఆయన దర్శనం మనం పొందగలిగే వారిగా ఉంటున్నాం. పేతుడికి ఎంత బాగా అంటాడో చూడండి. పేతుడు ఎంత గొప్ప భాగ్యముగా తాను గొప్పగా చెబుతున్నాడు. రండి, పేతుడు రాసిన 2వ పత్రిక రండి దయచేసి. పేతుడు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. పేతుడు రాసిన 1వ పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం. దయచేసి 17వ వచనం ఎవరు చదువుతారా? 17. ఆయన మహత్యమును మేము కనులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చిన వారు. ఇక్కడ చూడండి, ఆయన మహత్యమును మేము కనులారా చూస్తుంది. కాబట్టి ఆయన దర్శనాన్ని ఈనాడు మన జీవితాల్లో మనమును కనులారా చూస్తున్నట్లుగా. మీకు ఒక వాక్యం గుర్తొస్తుందా? ఈ మాట చెప్తా ఉంటే రావాలని ఇప్పటికి వచ్చింది ఎవరికైనా? నేను మేల్కొని నీ స్వరూప దర్శనము చేసుకుందును. కీర్తనలో 18 కాదు 17 ఉంటుంది. మరి సరిగ్గా తొందర ఎందుకు? 17వ కీర్తనలో ఉంటుంది. సరే చదవండి, ఎప్పుడొద్దండి చదవమ్మా. నేనైతే మేల్కొనిన వాడనై నీ ముఖ దర్శనము చేసుకుందును. నేను మేల్కొనిన వాడనై నీ స్వరూప దర్శనమును సరిగ్గా నెమ్మది చదవండి. కాబట్టి ఇక్కడ చూడండి, నీ స్వరూప దర్శనం నేను చేసుకుందును. ముఖ దర్శనం వేరు, స్వరూప దర్శనం వేరు. ముఖ దర్శనం అంటే కేవలం ముఖాన్ని మాత్రమే చూడండి. స్వరూప దర్శనం అంటే ఆరికారం వదులుకొని నడినెత్తి వరకు. అంటే మెట్టుకు చూడండి, మనం కేవలం ఆయన ముఖ దర్శనం మాత్రమే కాదు, ఆయన స్వరూప దర్శనం. అందుకే ప్రారంభ గ్రంథంలో నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదము ఎదుట. ఎందుకు చచ్చిన వాడిని పడిపోయాడు? ఆయన స్వరూప దర్శనం చూచినప్పుడు, ఆయన మహిమను చూచినప్పుడు ఆయన కళ్ళు ఆయన చాలలేదు. ఎప్పుడైనా మీరు సూర్యుడు చూస్తుంటారా? ఉదయకాలం బయటికి వెళ్ళి ఊరికన్నా చూడండి. చూడగలమా? ఎంతసేపు? 1 నిమిషం చూడగలమా? చూస్తామా? చూడండి. ఎందుకంటే ఎంతో తేజోవంతుడిగా ఉంటాడు సూర్యుడు. ఒక సూర్యుడు ఎలాగుంటే కోటి సూర్యుల కంటే ఎంతంట? కోటి సూర్యుల కంటే ఎంతో తేజోమయుడు మన దేవుడు. ఆ దేవుడిని మనం ఎలాగో చూడగలం? మన కళ్ళు సరిపోతాయా? కాబట్టి ఆయన మహత్యమును మేము కనులారా ఆ యొక్క పేతురు అనుభవం. పేతురే కాదు, ఈనాడు మన జీవితాల్లో మనం ఆయన ముఖ దర్శనం చేసుకున్నట్లుగా, ఆయన స్వరూప దర్శనం చేసుకున్నట్లుగా ఇటు ఆధిక్యత దేవుడు ఆయన ప్రజలైన వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు కదా. మనం ఎంత తండ్రిలో, నిజమే, మనం ఎంతో తండ్రి. అందుకే ఆయన ముఖ దర్శనం చేసుకోవడం మాత్రమే కాదు, ఆయన స్వరూప దర్శనం కూడా చేసుకుని అక్కడ రాయబడింది, నా ఆశను నేను. మీరు చదువుతున్నారు కానీ మెల్లిమెల్లిగా ఏదో మరి భయపడి చదువుతున్నారా లేకపోతే? సరే, అందరూ తీసుకోండి. 17వ కీర్తన చివరి వచనం, అంటే 15వ వచనం. అందరూ కలిసి చదువుదామా? బిగ్గరగా తీసుకోండి అందరూ, ఇంకా కొంతమంది తీసుకోవాలి. 17వ కీర్తన చివరి వచనం అందరం కలిసి. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేస్తున్నాను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ ఆదిగా. చూసారా, తన ఆశను తీర్చుకుంటాడు. ఎప్పుడు ఆశ తీరింది చెప్పండి చూద్దాం. స్వరూప దర్శనం, ముఖ దర్శనం వేరు. అంటే ముఖ దర్శనం అనేది కేవలం కొంతవరకు మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు ఏం చూస్తున్నాడు ఆ మనిషి? స్వరూప దర్శనం అంటే మొత్తం. అందుకే ఎప్పుడైతే చూడండి యోహాను చూచాడో ఆ ప్రభు యొక్క మహిమను, ఆయన తేజస్సును చూచినప్పుడు
ఆయన చచ్చిన వాని వలె ఏమయ్యాడు? పడిపోయాడు. అక్కడ ఏం రాదు చూడండి, సాగిలు పడ్డాడు రాదు, పడిపోయాడు రాదు. రండి దయచేసి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, రండి దయచేసి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. నేను ఆయన చూడగానే చచ్చని వాని వలె, అది చూసారా, ఆయన పాదముల యొద్ద పడితిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఈతను భయపడకు. కాబట్టి ఆరదిగా ప్రభు ఏమంటున్నాడంటే భయపడకు. నిజంగా మనం ఆయన స్వరూప దర్శనాన్ని చూడడానికి మనం అర్హులము. అందుకే ఎప్పుడైతే యోహాను ఆయన చూస్తూ రాగలిగాడు, చచ్చిన వాళ్ళు ఏర్పడుతూ వచ్చి నిజమే, వాస్తవమే. అందుకే ప్రభు ఆయన మీద ఏం చేయించాడంట? తన కుడి చేతిని ఉంచి భయపడదు. ఈనాడు మన జీవితాల్లో కూడా అనేక పరిస్థితులు కూడా వెళ్తున్నాం మనం. నిజంగా ప్రభు అలాంటి ధైర్యాన్ని మనకి ఇస్తున్నాడు. భయపడదు ప్రభు, అలా మనం ధైర్యపరిచేవాడు. తన కుడి చేతిని ఉంచి భయపడకమంటూ అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతి మీదని కానీ ఇదిగో యుగంలో సజీవుడనై ఉన్నాను, మరియు మనం యొక్క పాతాళపు యొక్క తాళపు చెవులు అది చూశారు. కాబట్టి ఆరోగ్యం మనం చూస్తూ వస్తే ఆయన సర్వాధికారాన్ని చూపుతున్నాడు మరి ఈ యొక్క యోహాను కదా. కాబట్టి నువ్వు భయపడవద్దు, నేను మొదటి వాడను చెప్పలే, నేను కనపడి వాడనై ఉన్నాను. కాబట్టి అన్నీ నా స్వాధీనంలో ఉన్నాయి, మీరు భయపడుతున్నావు అంటే నేను మీ ప్రక్క ఉన్నానని అర్థం. ఏంటిది? కొన్నిసార్లు పిల్లలు ఏం చేస్తారు, ఎవరైనా ఉన్నట్టుండి ఢమ్ అని చెప్పి మెరుపు వచ్చింది అనుకోండి ఆకాశంలో, పిల్లలు ఏం చేస్తారు? వెంటనే ఉలిక్కి పడతారు కదా. ఉలిక్కి పడి తల్లి పక్కన అలా వాలిపోతారు కదా. వాలిపోయినప్పుడు మనం ఏం చేస్తాం? మనము ఆ చెయ్యి మన పిల్లల మీద వేసి ఇలాగ తట్టేవారిగా, లేక భుజాన్ని తట్టేవారిగా మనం ఉంటాం. ఎందుకు? నేను పక్కనే ఉన్నాను, భయపడనే. ఈనాడు వాస్తవమే, మన పిల్లల విషయమై, మన కుటుంబం విషయమై, ఉద్యోగ విషయమై ఎన్నెన్నో సమస్యలు కొన్నిసార్లు మనం చూపుకోలేదు. అయితే ప్రభుత్వం అంటున్నాడు అరవింద్ గారు ఎప్పుడు ఆ మాట ఎక్కువ చెప్పేవారు. యెషయా గ్రంథంలో ఉన్నమాట ఏమని? ఇదిగో నేనున్నాను అని ఆయన ఎక్కువ చెప్పేవారు యెషయా గ్రంథంలో. రండి దయచేసి ఆ మాట గుర్తు చేసుకున్నాము. యెషయా గ్రంథము 65వ అధ్యాయం మొదటి వచ్చే వరకు చదవండి. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని, నన్ను వెతకని వారికి నేను దొరికితిని. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో ఆయన ఎలా చెప్తారనమాట. ఏమంటారంటే, నాకు జ్వరం వచ్చింది నేనున్నాను, ఆయన అలా చెప్తారన్నమాట. నాకు వ్యాధి వచ్చింది నేనున్నాను, నాకు శ్రమ వచ్చింది నేనున్నాను. అలా అనుకోండి మీరు, ప్రభు మనతో ఉంటాడు. ఆయన మన కంటికి కనపడతాడా? కనపడతాడా? కనపడు. ఎందుకు? ఆయన అదృష్టుడైన. దీనికి సంబంధించిన రెఫరెన్స్ ఏంటంటే లూకా 24:15. మీరు ఎన్నిసార్లు చెప్పిట్టారు అన్నమాట, మీరు గుర్తుపెట్టుకోవట్లే. లూకా 24 చదువుతారా? వారు సంభాషించు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి అది చూశారు. ఆయన ఎలాంటి ఆధిక్యత మనకిచ్చాడు. కేవలం భయపడమని చెప్పడం మాత్రమే కాదు, 5వ 6వదిగా ఆయన చెప్తా వచ్చాడు కదా. ఇక్కడ చూస్తూ వస్తే తానే వారితో కూడా ఎప్పుడు చెప్పండి చూద్దాం. వారు సంభాషించు చెప్పండి. అది మనకు కూడా ఏమొస్తుందో చెప్పండి. ఏమొస్తాయి? ఆలోచనలు వస్తాయి. ఎట్లా నా స్టడీస్, ఎట్లా నా జాబ్, ఎట్లా నా ఫ్యూచర్ కదా. మనం కూడా చాలా తద్దరి బదులు పడుతూ ఉంటాం, ఆలోచన చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఇట్లా పెట్టుకుంటాం, అట్లా పెట్టుకుంటాం. ఎన్ని రకాలు మనం ఆలోచన చేస్తూ ఉంటాం.
అయినా చూడండి అక్కడ రాదు, ఇంగ్లీష్లో బాగా రాదు. జీసస్ హిమ్సెల్ఫ్ అంటే తనకు తానే. అంటే వాళ్ళ ప్రమేయం లేకుండా వారి ఆలోచనలు ఎరిగి వారి కన్ఫ్యూజన్ ఎరిగి అంటే బాగుంటుంది ఇంకా. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నారు? ఏమైనా ఉంటాయా? మీ బైబుల్ వస్తుంది పలికి చిలకలకి రొట్టె చూసాయంట. గోయవాడు వస్తాడు, నూకలు చదువుతాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి? యెరూషలేము నుండి ఎమ్మాయికి. కాబట్టి యెరూషలేము నుండి ఎమ్మాయికి వెళ్తున్నారు. ఎమ్మాయి అంటే కన్ఫ్యూజన్, కలవరం. అంటే మనం కలవరపడే సమయంలో ప్రభు మనతో కూడా నడుస్తాడా? అవును, నడుస్తాడు. మన చింతలలో, మన బాధల్లో ఆయన ఉంటాడు. మనకు కనపడు. మనం చాలా వ్యసనపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, కన్నీరు కారుస్తూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. అయితే ఆయన మన ఆలోచనలో, మన మాటలు, మన సంభాషణ ఏం చేస్తుంటాడు? వింటూ ఉంటాడు. ఆయన అడిగాడు, ఏంటి మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే, అయ్యా మేము ఎమ్మాయికి వెళ్తున్నామయ్యా. ఏంటి మీరు ఎమ్మాయికి వెళ్తున్నారు అని ఆయన అడిగాడు. నీకు ఇంకా తెలీదా? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయాడండి. ఏమయ్యాడంట? చనిపోయాడు, అంతేనా? చనిపోయి తిరిగి లేవలేదా? లేచాడా లేదా? మరి లేచాడు కదా. అందుకే చూడండి, వారికి ఆ సంగతి తెలపడానికే వారి మధ్యలో వారితో కూడా ఆయన నడుస్తూ వచ్చాడు. ఖచ్చితంగా ఒక మాట చదువుకొని ఆ 7వ మాట 6వది మనం చూస్తూ వచ్చాం. యేసు తానే వారితో కూడా నడిచడం చూసాం. ఇంకో మాట చూసుకుని మనం 6కి వెళ్దాం. సమయం ఎక్కువ అవుతుంది, త్వరగా రండి. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం. అందరూ కలిసి ఇక్కడికి రండి దయచేసి. 24వ అధ్యాయం మనమందరం కలిసి 28, 29, 30 కూడా అందరం కలిసి చదువుకుందాం. 28 నుంచి చదువుకుందాం అందరం కలిసి. ఇందులో తాము వెలుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన కొంత దూరం వెళ్ళినట్లు అడ్డుపడగా వారు సాయంకాలం కావచ్చింది, రొద్దు ముక్కినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతము చేశారు. కనుక ఆయన వారితో కూడా ఉండటం లోపలికి వెళ్ళి ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా. 7వదిగా మనం ఇక్కడ గమనించింది ఏంటి అంటే, సాయంకాలం కావచ్చినది, ప్రొద్దు గుంకినది. ఇప్పుడు ప్రొద్దు గుంకే దినాలు మనం ఉంటున్నాం. ప్రొద్దు గుంకడం ఏం చూపిస్తుంది? చీకటి. ఏంటిది? చీకటి. అంటే ప్రభు రాకడ దినాలు సమీపంగా మనం ప్రొద్దు గుంకుతూ ఉంది. ఇలాంటి దినాల్లో ఆయన మనతో ఉండడము చాలా చాలా అవసరం. వారు ఎదుగుగానే ఆయన మాత్రం అన్నాడు, అయ్యా మా ఊరు వచ్చేసింది, వెళ్ళిపోతున్నాము, ఈ అమ్మాయి వచ్చేసిందండి అని వాళ్ళు అంటూ ఉంటా మాట్లాడుకుంటూ ఉంటే ఆయన అన్నాడు, నా ఊరు ఇది కాదండి, నేను ఇంకాస్త చెప్పలేదు, ఇంకాస్త ముందుకు వెళ్ళాలి అన్నట్టుగా మరి అలాగూ ఆయన ప్రయత్నం చేస్తూ వచ్చాడు. కానీ వాస్తవం వాళ్ళతో ఉండాలని ఉద్దేశం. అది వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆయన బలవంతముగా చెప్పలేదు. ఏం మీరు చూడట్లేదు? సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతము చేసి కనుక అది వచ్చిన ఆయన వారితో కూడా ఉండటం లోపలికి వెళ్ళాను. ఈనాడు ఈ చీకటి దినాల్లో, ప్రొద్దుగుంకుచున్న దినాల్లో ఆయన మనతో కూడా ఉండుట అవసరం. ఎంతైనా అందుకే ఈ చీకటి దినాలు కొన్ని వారం మీకు అంతకుముందు చెప్పాను అనుకుంటా. ఏది? ప్రకటన 3:10 అనుకుంటా. గుర్తుందా? ప్రకటన 3:10 ఎవరు దగ్గర చదవండి. ఇది ఎవరు ఏం చదవట్లే ఎవరు? ప్రకటన 3:10 చదవండి ఎవరైనా. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో. ఆ మాట చూడండి. ఎప్పుడంట? రాబో శోధన కాలములలో నేను కాపాడు. శోధన కాలములలో. నిజంగా అది ఎంత గొప్ప ధన్యత. నిజమే. ఇది శోధన కాలం అంటే ఏం చెప్పాలి? కరోనా కాలం. ఏ కాలం? నేను నిన్ను కాపాడాను. కాబట్టి మన ప్రభు మన అంతగా
కాపాడుతూ నిజమే మనం యోగ్యులం కాదు, మనం ఏమాత్రం యోగ్యులం కాదు. కరోనాకు రాలేదు, నేను చనిపోలేదు అంటే మనం యోగ్యులమా? కేవలం ఆయన 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 మన మధ్యలో ఉన్నాడు, ఆయన మనల్ని కాపాడుతున్నాడు శోధన కాలం. అందుకే మనం ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని ఆరాధిద్దాం, హృదయమారా మనసారా ప్రభుని స్తుతించి మనం ఆయన కొనియాడి గణపరుద్దాము. ఒక సహోదరుడు ఒక సహోదరి అలా వాక్యానుసారంగా ప్రభుని మనం మహిమపడతాం. వాక్యం అంతా చేయడానికి కాదు, మీ అనుభవపూర్వకంగా కొద్ది క్లుప్తంగా చేయండి. నేను ఆరాధనకి ఎక్కువ సమయం ఇస్తున్నాను, దాన్ని బట్టి సమయం ఎక్కువ అవుతుంది. నా ఆశ ఏంటంటే, నా పేరు కూడా అదే ఓపేదంటే వర్షిప్పర్ అని, ఆరాధికుని అనడం. నాకు కూడా చాలా ఇష్టం ఆరాధించాలని. ఎక్కువ సమయం మంచిదే, మనం వ్యక్తిగతంగా ఇంట్లో చేసుకోవచ్చు. సమాజంగా కూడి వచ్చాము కనుక క్లుప్తంగా అందరూ పాల్పొందాలి ఆరాధనలో కదా. కాబట్టి ఈ విషయం మర్చిపోకుండా ప్రభుని ఆరాధించుకున్నాం. ఒక సహోదరుడు ఒక సహోదరు అలా మార్చి మనం చేయండి, ఆరాధించండి. రాకడలో మేము ఎత్తబడే వారిగా ఉన్నందుకు